నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. ఇక్కడైతే నేను లాంగ్ అండ్ షార్ట్ అని మీకు తమ్ముళ్ళు చూడంగానే అర్థమయ్యే ఉంటుంది. లాంగ్ అండ్ షార్ట్ అనేది కుడుతున్నా, కాకపోతే కానీ పైపింగ్ దారం అనేది పెట్టలేదు. ఇంకా మన దగ్గర పైపింగ్ దారం అనేది అవైలబుల్ లేనప్పుడు కూడా ఎలా కుట్టుకోవాలనేది అయితే మీకు చూపించడానికి మాత్రమే నేను ఈ వీడియో తీసానండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడాలి. అలా 1-2 సార్లు వీడియోని చూడండి, చూస్తేనే మీకు అర్థమవుద్ది. మనకు దగ్గర ఇచ్చు దారాలు అనేది అయితే కంపల్సరీ మన హ్యాండ్ ఎంబ్రాయిడింగ్లో వాడతాము, లేదా థ్రెడ్ బ్యాంగిల్స్లో కూడా వాడతాం కదా. ఆ దారాన్ని తీసుకొని 2 పోగులు అంటే 12 పోగులు వస్తుంది. అది 12 పోగులకు తీసుకొని గమ్ పెట్టి అతికిచ్చి, గమ్ మొత్తం మారిపోయిన తర్వాత జిగ్జాగ్ చేయండి. నేను ఇక్కడ జిగ్జాగ్ చేయలేదు, అందుకే చెప్తున్నాను. జిగ్జాగ్ అనేది చేయాలి కంపల్సరీ, అప్పుడే మనకి స్ట్రాంగ్ పైకి లేవకుండా ఉంటుంది. జిగ్జాగ్ చేయకపోతే చూడండి, ఇక్కడ పైకి దారం అనేది లేస్తూ ఉంటుంది, మనకు కుట్టడానికి కూడా ఇబ్బందే. ప్రతిదీ కుట్టడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని మనం జిగ్జాగ్ చేసుకోవాలి, కాటన్ దారంతో చేసుకోవాలి. ఇక్కడ నేను అటు కానీ ఇటు సైడ్ కానీ అవుట్లైన్స్ అనేది ఇవ్వలేదు. మీ క్లాస్లో చెప్తున్నా జెరీ అవుట్లైన్స్ ఇచ్చిన తర్వాతనే లోడింగ్ చేయండి అని. కాకపోతే నేను ఇక్కడైతే జిగ్జాగ్ అవుట్లైన్స్ అయితే ఇవ్వలేదు. చైన్స్ అయితే 2 సార్లు ఇవ్వలేదు. ఇదంతా అయిపోయిన తర్వాత చైన్స్ అనేది ఇస్తున్నా. కానీ మనం బ్లౌజ్కి మెయిన్ బ్లౌజ్కి వచ్చేటప్పుడు మాత్రము కంపల్సరీ అవుట్లైన్ అనేది 2 సార్లు ఇవ్వాలి జరీ దారంతో. ఆ తర్వాత లోడింగ్ అనేది స్టార్ట్ చేయాలి. మన మెయిన్ ఇక్కడ ఏంటంటే ప్రాక్టీస్ కోసమే కాబట్టి నేను జిగ్జాగ్ అవుట్లైన్ అనేది ఇవ్వలేదు. అది కూడా చెప్తున్నా, మరీగా చెప్తున్నా వినండి. అవుట్లైన్స్ వేసుకున్న తర్వాతనే మనకి లోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మెయిన్ క్లాత్ మీద అలా ప్రాక్టీస్ చేయండి. నార్మల్ క్లాత్ మీరు రెగ్యులర్గా నేర్చుకునే క్లాత్ పైన అయితే మనకి ఇలా ప్రాక్టీస్ చేసుకుని తర్వాత అవుట్లైన్ వేయండి. ఇదే చెప్పింది కదా అని ఇది చేయడం అయితే కాదు ఫ్రెండ్స్. అందరూ చూడండి, 1-2 సార్లు వీడియోని ప్రత్యేకంగా చూడండి, వినండి. ఫస్ట్ ఏం చెప్తున్నాం, ఏంటిది, ఎలా కుడుతున్నాం అనేది. లాంగ్ అండ్ షార్ట్ అనేది ప్రతి దాంట్లో మనకైతే ఉంటుంది. ఇక్కడ మీరు ఒక వర్క్ అయిపోయి అంటే మనకు 1.5 ఇంచు దాకా దారం కుట్టుకున్న తర్వాత లాంగ్ అండ్ షార్ట్ అనేది నెక్స్ట్ దారంకి ముడి వేసుకునేటప్పుడు కింద వైపున ముడి వేసుకుంటే కింద వైపు నుంచే తీయాలి, పైన వైపున ముడి వేసుకుంటే పైన వైపు నుంచే తీయాలి. అది కూడా మనకి 2 సార్లు బ్లూ కలర్ దారం పైనుంచి రావాలి, కింద నుంచి రావద్దు. బ్లూ కలర్ దాని పైనుంచి 2 సార్లు పడితే మనకు డబుల్ లైన్స్ లాగా పడుతుంది. ఏం కాదు, డబుల్ కలర్ లాగా ఉంటుంది, అయినా ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి అక్కడ గ్యాప్ రాకుండా రావడానికి కోసము ఫస్ట్ బ్లూ కలర్ దానిపైన 2 సార్లు కుట్టేసుకున్న తర్వాత మనకు డౌన్ చేసుకుంటూ రావాలి. ఏదైతే మనం బ్లూ కలర్ లైన్ పైపింగ్ దారం అనుకున్నామో దానిపైన పెద్ద చైన్ ఉంటుంది, అటు ఇటు చిన్న చైన్స్ ఉంటాయి. ఇలా డౌన్ చేసుకుంటూ రండి. పూర్తిగా వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. మనకి జరీ దారం అనేది ఎప్పుడు సింగిల్ పేట తీసుకుంటాము, సిల్క్ దారం అనేది డబుల్ పేట తీసుకుంటాము, కాటన్ దారం కూడా సింగిల్ దారమే తీసుకుంటాము. సింగిల్ దారము జరీ దారం తీసుకున్నప్పుడు మనకు కొంచెం లోపల ఏ దారం పెట్టినా సరే కనిపిస్తుంది. అదే సిల్క్ దారానికి అయితే మనకు కనిపించదు, ఎందుకంటే లావు ఉంటుంది కాబట్టి 2 దారాలు కనిపించదు. సింగిల్ దారం పెట్టుకున్నప్పుడు జరీ దారానికి కంపల్సరీ కనిపిస్తుంది. అందుకోసమనే నేనైతే ఇక్కడ మరీ చెప్పేది సిల్క్ దారమే. మనం శారీలో అయితే 2-3 కలర్లు ఉంటాయి కదా, మనకు ఎక్కువ ఏదైతే బార్డర్ కలర్ ఏది ఉందో, పళ్ళు కలర్ ఏది ఉందో అది చూజ్ చేసుకొని తీసుకుంటాం. కానీ చీరలో ఉన్న కలర్స్ అయితే కాదు. మనకు మల్టీ కలర్ కావాలన్నప్పుడు 1.5 ఇంచ్కి 1.5 ఇంచ్కి 1.5 ఇంచ్కి అన్నట్టుగా మనం మార్కింగ్ చేసుకొని ఒక కలర్ తర్వాత అంటే రెడ్ తర్వాత బ్లూ తర్వాత బ్లాక్ తర్వాత వైట్ ఇలా పెట్టుకుంటూ కూడా రావచ్చు మల్టీ కలర్ల దానికి. ఇక్కడ నేనైతే మొత్తం అంటే మీకు 2 కలర్ల ఆప్షన్ అనేది, ఒకవేళ జరీ దారంతో కుట్టుకోవాలంటే ఎలా, సిల్క్ దారంతో కుట్టుకోవాలంటే ఎలాగన్నది చెప్పడానికి. పైన సిల్క్ దారం 2 దారాలు తీసుకొని 2 పోగులు తీసుకొని లాంగ్ అండ్ షార్ట్ వేసాను. దాని కింద వచ్చేసి అయితే మనకి జరీ దారంతో మళ్ళా లాంగ్ అండ్ షార్ట్ వేసుకుంటున్నాయి. పైన దారం మనం ఏదైతే మనం పైపింగ్ దారం పెట్టుకుంటామో అది కనిపించకుండా ఎలా కుట్టామో సేమ్ కింద వైపు వచ్చేసరికి కూడా మనం అలాగే వేసుకోవాలి. బయటకు రావాలి, మనం ఏదైతే దారం పెట్టుకుంటామో పైపింగ్ దారము దాని బయటకి 2 సార్లు కుట్లు వచ్చిన తర్వాతనే మనం ముడి అనేది వేసుకోవాలి. ముడి పడకపోతే మొత్తం ఊడిపోద్ది. 2 సార్లు ముడి వేసుకోండి, ఏం కాదు. ఇక్కడ చూడండి, మనకు లోపల పెట్టుకున్న దారం అనేది కనిపించకుండా 2 సార్లు కుట్టేసుకున్న తర్వాతనే మనం ముడి అనేది వేసుకోవాలి. ఇక్కడ ప్రతిసారి లాంగ్ అండ్ షార్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. పెద్ద చైన్లో మనం ఓన్లీ పైపింగ్ దారం ఏదైతే పెట్టుకుని దానిపైన పెద్ద చైన్ రావాలి, దాని కింద చిన్న చైన్ రావాలి. ఇక్కడ అవుట్లైన్ వేసుకుంటున్నా చూడండి జరీ దారంతో. ఫస్ట్ నేను అవుట్లైన్ వేయలేదు, అంటే లాస్ట్లో వేస్తున్నా అవుట్లైన్ అని, అలా కూడా వేసుకుని. కానీ మెయిన్ క్లాత్కి వచ్చేసరికి అయితే మనం ఫస్ట్ 2 సార్లు
అవుట్లైన్ అనేది కంపల్సరీ వేసుకున్న తర్వాతనే మనం పైపింగ్ లోడింగ్ అనేది చేసుకోవాలి. ఈ సింగిల్ లైన్ అనేది మనకి వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకటేసారి వేసుకుంటాం. ఇటు సైడ్ వచ్చే లైన్ పైనుంచి కిందికి కుడుతున్నా కదా చైన్ అనేది, అది మాత్రం 2 సార్లు వేసుకోవాలి జరీ దారంతో కంపల్సరీ. ఏ కలర్ అయినా సరే జరీ దారము, గోల్డ్ కానీ సిల్వర్ కానీ కాపర్ కానీ ఏ కలర్ అయినా సరే, ఎనీ కలర్ మీకు సిల్క్ దారాలు జరీ దారం దొరికిన అవుట్లైన్ మాత్రం ఫస్ట్ టైం 2 సార్లు వేసుకుని, కటింగ్ వైపు మనకు 2 సార్లు ఉంటుంది. లోపల మన డిజైన్ తీసుకునే వైపు మాత్రం ఒకసారే వేసుకోవాలి. ఎందుకంటే అక్కడ డిజైన్ అనేది వస్తుంది. నెక్స్ట్ టైం ఏం వేసుకోవాలంటే ఒకసారి అవుట్లైన్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి షుగర్ బీడ్స్ కానీ దర్దోజీ కానీ లేదంటే బంచ్ బీడ్ కానీ మనం ఇలా వేసుకుంటూ వస్తాం కాబట్టి ఒకసారి లైన్ తీసుకుంటాము. మనం కట్ చేసిన పీస్ దిక్కు అయితే 2 సార్లు వేసుకుంటాం. ఇలా దగ్గరికి 2 లైన్స్ జరీ దారం అనేది వేసుకోవాలి. 2 సార్లు జరీ దారం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం డిజైన్ అనేది ఎలా డ్రా చేసుకోవాలన్నది నేను చెప్తాను. ఇక్కడ షుగర్ బీడ్స్ అనేది 2 తీసుకున్న, ఒక చైన్ కాటన్ దారం తీసుకొని ఒక చైన్కి 2 బీడ్స్, ఒక చైన్కి 2 బీడ్స్. అయితే బీడ్స్ అనేది దగ్గరికి తీసుకున్నప్పుడు మనకి గ్యాప్ అనేది రాదు. దారాన్ని కొంచెం అంటే చైన్ అనేది కొంచెం లాగకుండా అలాగే కుడితే మాత్రం గ్యాప్ అనేది వస్తుంది. ఈ వీడియోలో అది కూడా చూపించాను చూడండి, ఎందుకు గ్యాప్ వస్తుందని మళ్ళీ క్లాస్లో అడుగుతారు కాబట్టి 2 విధాలుగా వీడియో అయితే పెడుతున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో మొత్తం చూసుకుంటేనే మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఇక్కడ మనం డిజైన్ గీసుకున్నాం. ఆ లైన్ ఏంటంటే షుగర్ బీడ్స్ కుట్టుకోవడానికి. షుగర్ బీడ్స్ ఏంటి కాటన్ దారమే కుట్టుకోవాలి. కాటన్ దారానికి 2 పూసలు తీసుకొని ఒక చైన్ కొంచెం లాగకుండా కుడితే మాత్రం మనకి గ్యాప్ అనేది అయితే వస్తుంది. కొత్తగా కుట్టే వాళ్ళంటే ఇప్పుడిప్పుడే నేర్చుకొని కుట్టే వాళ్ళకైతే గ్యాబులు కంపల్సరీ వస్తాయి. బిగినర్స్కి కంపల్సరీ అందరూ కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరైనా డైలీ వర్క్ అనేది చేస్తూ ఉంటే మనకు హ్యాండ్ అనేది ప్రాక్టీస్ అవుతుంది. మీరు ఒక్కసారి ఈ బంచ్ అనేది ఒక 3 రకాలుగా వేసుకోవాలి కంప్లీట్గా. ఇది ఒకటే బంచ్ ఏది వేయకండి, ఇంకా ఈ ఒక్క బంచ్నే 3 రకాలుగా కుట్టుకోవచ్చు. లోడింగ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది మనకి. పైప్ లోడింగ్, థ్రెడ్ పైపింగ్ లోడింగ్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ లోడింగ్నే మొత్తం షుగర్ బీడ్స్ తోటి కుట్టవచ్చు. అలాగే బీడ్స్ లేకుండా మనకి థ్రెడ్ లోడింగ్ కావాలంటే థ్రెడ్ లోడింగ్ కుట్టాలి, బీడ్స్ లోడింగ్ కావాలంటే బీడ్స్ లోడింగ్ కుట్టుకోవాలి, దర్దోజీ లోడింగ్ కావాలంటే దర్దోజీ లోడింగ్ కుట్టుకోవాలి. కంబైన్డ్గా దర్దోజీ బీడ్స్ థ్రెడ్ లోడింగ్ కావాలన్నప్పుడు అంటే మల్టీపర్పస్గా కావాలన్నప్పుడు అట్లా కూడా కుట్టుకోవచ్చు. అలా మన క్రియేటివిటీ చేసుకోవాలి. మనం ఎన్ని రకాలుగా కుట్టాలి. మీరు ఒకసారి కుట్టినప్పుడు రాకపోతే రెండోసారి లైన్ అనేది నీట్గా వస్తుంది, మూడోసారి ఇంకా నీట్గా వస్తుంది, నాలుగోసారి ఇంకో అలా బంచెస్ లాగా చిన్న చిన్న బంచెస్ గీసుకొని వేయండి. ఇక్కడ చూడండి చైన్ అనేది కింద దారం లూజ్గా లేకుండా టైట్గా పట్టుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ పూస గ్యాప్ అనేది థ్రెడ్ అనేది కనిపిస్తుంది చూసిండ్రా. ఇలా కనిపించవద్దు మనకి. అలా కనిపించకుండా కుట్టాలంటే మనకు డైరెక్ట్ చైన్ కింద దారం ఎప్పుడు లూజే ఉండాలి. పైన నీడిని స్ట్రైట్గా పట్టుకోండి, కింద దారాన్ని ఎప్పుడు లూజే పట్టుకోవాలి. ఇక్కడ అవుట్లైన్ వేసిన తర్వాత నేను లాంగ్ అండ్ షార్ట్ అనేది వేసాను చూడండి. అవుట్లైన్ కూడా ఎలా కుట్టుకుంటున్నామో చూడండి. ఇక్కడ లాంగ్ అండ్ షార్ట్ అనేది కూడా పడ్డది. లాంగ్ అండ్ షార్ట్ 2 కలర్లో తీసుకోవచ్చు, మన ఇష్టం, ఏ కలర్ తీసుకున్నా మన ఇష్టం. ఇక్కడ నేను మళ్ళీ హ్యాండ్ వర్క్ కూడా చూపించాను. హ్యాండ్ వర్క్ ఏంటంటే ఓన్లీ మనకి నిన్నటి క్లాస్లో వీడియోనే, ఇది వేరే వీడియో కాదు, నిన్నటి క్లాస్లో చెప్పిన వీడియోని లాంగ్ అండ్ షార్ట్. అలాగే మనకి లవంగం కుట్టు అనేది అయితే చూపించా. అది చెమ్కీ లేకుండా 2 విధాలుగా చూపించా చూడండి. లోపల వైపు మాత్రం మనకైతే 4 షుగర్ బీడ్స్ తీసుకోవాలి, ఒకటి బంచ్ బీడ్ 2 mm బంచ్ బీడ్, ఒక చైన్, ఒక చెమ్కీ తీసుకొని సేమ్ మన పైన ఎలాగ వి ఆకారంలో 4 పెటల్స్ గీసుకున్నామో అదే పెటల్స్ లోపల సైడ్ వస్తుంది. ఇక్కడ రౌండ్ సైడ్ దగ్గర అయితే కుందనైనా పెట్టుకోవచ్చు, లేదంటే మనం ముడి కుట్టు అయినా వేసుకోవాలి. లోపల మనం ఇక్కడ సిల్క్ థ్రెడ్ కుడుతున్నాం కదా బ్లూ కలర్ది, ఆ బ్లూ కలర్ కుట్టిన తర్వాత లోపల అవుట్లైన్ కంపల్సరీ వేసుకోవాలి. మనం ఏదైతే లోపల అవుట్లైన్ కుట్టుకుంటామో అప్పుడు నీట్గా ఉంటుంది. బయట జరీ దారం ఉంటుంది, లోపల సిల్క్ థ్రెడ్ తోటి కూడా ఒక చుట్టూరుగా చైన్ అనేది వేసుకుంటూ రండి. సింగిల్ చైన్ అనేది వేసుకుంటూ వస్తుంది. అప్పుడు మనకు ఆ గ్యాప్ ఉండదు, గ్యాప్ కవర్ అవుతుంది, మనకు చూడడానికి కూడా లీఫ్ అనేది నీట్గా ఉంటుంది. ఇక రెడ్కి అలాగే కుట్టని, మీకు బ్లూ కూడా అలాగే చూపిస్తున్నాను, ఎందుకంటే వీడియో లెంతీగా అయిపోతుంది కాబట్టి చెప్తున్నాను నేను ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడాలి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. అందరూ మరీ చెప్తున్నాం అనకుండా మన ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేదైతే వీడియో మనకి ఈరోజు నిన్న చెప్పిన వీడియోలనే మళ్ళీ హ్యాండ్ వర్క్ అనేది
మనకి ఫ్రెంచ్ నాట్స్ ఇది లోడింగ్తో విత్ ఎలా చేసుకోవాలన్నది ఈరోజు అయితే వీడియో పెడతాను, చూసి ప్రాక్టీస్ అయితే చేయండి అందరూ. మీరు నేర్చుకోవడమే కాకుండా మీ తోటి వారికి కూడా నేర్పియండి. మన ఫ్రీ గురుకుల దాంట్లో కూడా అందరినీ యాడ్ చేసుకోండి. ప్రతి ఒక్క క్లాస్ అనేది నేర్చుకోవాలి, మనం అందరికీ రావాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటున్నా. చూడండి ఇక్కడ లాంగ్ అండ్ షార్ట్ ఎప్పుడు మనకు క్రాసే పడుతుంది. లోడింగ్ అంటేనే ఫస్ట్ మనకు లాంగ్ అండ్ షార్ట్ అనేది క్రాసే పడుతుంది. నీడిల్ని వంపితే మాత్రం అడ్డం లైన్స్ పడతాయి. నీడిల్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలి. నేను కుట్టేటప్పుడు మీకు క్లాస్లో కానీ ఇప్పుడు వీడియోలో కానీ మీకు నీడిల్ అనేది క్రాస్ కనిపిస్తుందేమో. క్రాస్లో కుడితే మనకు అడ్డం లైన్స్ పడతాయి. స్ట్రైట్గా పెట్టి కుడితే మాత్రం మీకు క్లాత్ దారం పట్టేయదు. మనం తీసుకున్న సిల్క్ దారం పోగులు కూడా విడిపోవు. స్ట్రైట్ నీట్గా ఉంటుంది. కింద దారం అనేది మన కింద లెఫ్ట్ హ్యాండ్ పట్టుకునే దారంని లూజ్గా పట్టుకోవాలి. ఇవి రెండు రావట్లేదంటే ఒకసారి క్లాత్ చేంజ్ చేసి చూడండి. లేదు క్లాత్ చేంజ్ చేసినా మాకు ఇలాగే వస్తుందంటే దారాలు చేంజ్ చేసుకోవాలి. దారాలు చేంజ్ చేసినా మాకు ఇలాగే ఉందంటే నీడిల్ ప్రాబ్లం ఉంటుంది. నీడిల్ ప్రాబ్లం అంటే మన హ్యాండ్ తిప్పకపోవడము, హ్యాండ్ ప్రాక్టీస్ చేయకపోవడం ఉంటుంది అంతే. దానికి క్యాండిల్ రాసుకుంటే మీకు ఈజీగా వస్తుంది అని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్తానే ఉన్నా. క్యాండిల్ రాసి ప్రాక్టీస్ చేయండి, అందరికీ ఈజీగా ఉంటుంది. బంచెస్ అయితే ఇలాగ వేసుకొని నాకు ప్రతి క్లాస్లో అయితే చూపించాలి, ఫొటోస్ అయితే పెట్టాలి క్లాస్లో గ్రూప్లో, ఓకేనా. అందరు చూడండి ఇక్కడ ఎలాగ చెంకి పెట్టి నిన్న మీకు లవంగం కుట్టి ఎలా చూపించానో సేమ్ అదే. మనకి 8 పోగులు తీసుకోవాలంటే మీకు దారం లావు కావాలనుకుంటే 12 వరుసలో తీసుకోవాలి సిల్క్ థ్రెడ్ అనేది. లేదు 8 వరుసలు 8 వరుసలు తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. మనకి ప్రతి బోటికి వాళ్ళు వేసేది మేము వేసేది అందరూ అదే. 12 వరుసల దారం ఎప్పుడు తీసుకుంటామంటే లైట్ కలర్ ఉన్నప్పుడే తీసుకుంటాము. లైట్ కలర్ బ్లౌజ్ మీద కనిపించదు అన్నప్పుడు, డార్క్గా కనిపించాలన్నప్పుడు 12 పోగులు తీసుకోవాలి. డార్క్ కలర్ బ్లౌజ్ల మీద ఉన్నప్పుడు మనం లైట్ కలర్గానే అంటే లైట్గా కనిపించడానికి ముడి అనేది 8 వరుసలో తీసుకుంటాము. చూడండి ఇక్కడ చెంకీతో కుట్టవచ్చు, చెంకీ లేకుండా కూడా కుట్టవచ్చు. నేను పైన మాత్రము షుగర్ బీడ్స్ తోటి కుట్టిన, ఎందుకంటే మనకు ఆల్రెడీ వర్క్లో షుగర్ బీడ్ లైన్ అనేది వచ్చింది కాబట్టి 4 షుగర్ బీడ్స్, అలాగే ఒక బంచ్ బీడు, 2 mm బంచ్ బీడు, ఒక చెంకీ డైరెక్ట్ చైన్కే వేసుకోవాలి. అది మన కాటన్ దారం తీసుకొని డైరెక్ట్ చైన్కి వేసుకొని ముడి వేసుకోవడమే. అక్కడ అదొకటి స్కిప్ అయింది. ఇక్కడ నేను ఈరోజు క్లాస్లో చూపిస్తాను. ఇక్కడ ముడి అనేది మనకి ఇక్కడనే ముడి వేసుకోవాలి. నిన్న ఇంటూ షేప్ ముడి అనేది ఎట్లా వేసుకున్నామో సేమ్ ఇంటూ షేప్ ముడి అనేది వేసుకొని దారాన్ని కట్ చేసుకోవడమే మనం ఇక్కడ దేని దానికి. లేదు దారం పోగులు ఉన్నా పర్వాలేదు అనుకుంటే మొత్తం కంప్లీట్గా వర్క్ అయిపోయినాకనైనా మనం దారాన్ని అయితే కట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నా. చూడండి, ప్రాక్టీస్ చేయండి అందరూ. ప్రతి క్లాస్ని అటెండ్ అవ్వాలి, ప్రతి క్లాస్కి వీడియోస్ కూడా చూసుకోవాలి. ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేయాలి. మీకు వీలైన పొద్దున ఒక 1 అవర్, సాయంత్రం ఒక 1 అవర్ అయితే కంపల్సరీ ప్రాక్టీస్ అనేది అయితే చేయాలి. మీకు ఏదైతే వర్క్ హార్డ్ ఉంటుందో ఆ వర్క్ని ఈజీగా చేయడానికి ఒక వారం అంతా పెట్టుకోండి, లేదా ఒక 3 డేస్ కంపల్సరీ పెట్టుకోండి. పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట. లాంగ్ అండ్ షర్ట్ రాకపోతే లాంగ్ అండ్ షర్టే కుట్టాలి. లేదు లవంగం కుట్టు రాకపోతే లవంగం కుట్టు, లేదా ముడి కుట్టు రాకపోతే ముడి కుట్టు, లేదా లోడింగ్స్ రాకపోతే అలా ఒక వారానికి ఒకటే. అంటే మండే నుంచి సాటర్డే వరకు ఏదైతే రాదో మనకు అదే పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట కంపల్సరీ ప్రాక్టీస్ అనేది అయితే చేయాలి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోని అయితే చేస్తాను. ప్రతి ఒక్కరు అందరూ చూడండి వీడియోని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ నేను ముడి వేసా, మళ్ళీ తర్వాత కట్ చేసిన. అక్కడ ఆల్రెడీ నేను చెప్పాను కదా, మనకు ఓన్లీ బీడ్సే అవుతుంది. లోపల సైడ్ అన్ని బీడ్స్ వర్క్ ఉంటుంది, బయట సైడ్ మాత్రం మనకు థ్రెడ్ వర్క్ ఉంటుంది. ఎందుకంటే మనకు అక్కడ గ్యాప్ అనేది వీ షేప్లో రావాలి. అదొకటి నేను బై మిస్టేక్లో కుట్టాను, అందుకనే మళ్ళీ బీడ్స్ అనేది కూడా యాడ్ చేశాను. చూడండి ఎలా కుట్టుకోవాలని. బీడ్స్ది క్లిప్ అనేది మిస్ అయింది. ఈరోజు క్లాస్లో చెప్పేసినాక లోడింగ్ బీడ్స్ అలాగే లోడింగ్ మనకి ఎలా కుట్టుకోవాలనేది ఈరోజు క్లాస్లో చెప్తాను, వీడియో కూడా పెడతాను. ప్లీజ్ అండి అందరు లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ.